అవును, కాంగ్రెస్ పార్టీ సామాజిక రాజకీయం వంట పట్టించుకుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. దేశ రాజకీయాలలో సామాజిక పరిణామాలు వేగంగా కదులుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. దానికి ఉదాహరణే దేశంలో కుల జనగణన అంశం కేంద్ర ప్రభుత్వం తీసుకొని కుల జనగణనకు వచ్చే ఏడాది గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సందర్భాలు కూడా మనం చూసినాం. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ సామాజిక రాజకీయం ఫార్ములాను దేశంలో ప్రవేశపెట్టిందా అంటే అవుననే సమాధానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఒక్కసారి నిజంగానే రాహుల్ గాంధీ తీసుకున్న అంశాలలో సామాజిక న్యాయం అనే ఒక ఫార్ములా, దానికి అనుగుణంగానే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు కాంగ్రెస్ పార్టీలో పెద్దపీట అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంలో రాహుల్ గాంధీ సక్సెస్ అయ్యారు. దానికి ఉదాహరణే తెలంగాణలో పిసిసి అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ను నియమించి బీసీలకు పార్టీ ప్రాధాన్యతను వివరించారు. అనేక సందర్భాల పార్లమెంటు వేదికగా రాహుల్ గాంధీ గలమెత్తిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. సామాజిక న్యాయం అంటూ పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సందర్భం కూడా ఉంది. తెలంగాణలో కుల జనగణనను చేపట్టి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం ఎజెండాను పూర్తి చేసి నిరూపించింది. తెలంగాణలో కుల జనగణనను చేపట్టి బీసీ వర్గాలకు దగ్గరైన మాట వాస్తవమే. తెలంగాణ రాష్ట్రంతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నది కూడా రాహుల్ గాంధీ ఫార్ములానే. రాహుల్ గాంధీ స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గరీబ్ హఠావో నినాదంతో ఆనాడు సామాజిక న్యాయాన్ని ముందుకు తీసుకొచ్చిన ఆమె దేశంలో ఒక సంచలనం సృష్టించారు. పార్టీని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చేరువ చేసిన సందర్భం కూడా ఆ రోజుల్లో ఉంది. ఇందిరాగాంధీ ఆలోచనలను ఆశయాలను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో తీసుకొస్తేనే కాంగ్రెస్ పార్టీ దేశంలో మనుగడ కొనసాగుతుందనేది గమనించిన రాహుల్ గాంధీ ఆ పార్టీ క్యాడర్లో సామాజిక న్యాయం ఎజెండాను బలంగా నింపగలిగారు. రాహుల్ గాంధీ ఈ ఎజెండాను కేంద్ర ప్రభుత్వం సామాజిక న్యాయం ఎజెండాను కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎత్తుకునేలా చేశారు రాహుల్ గాంధీ. ఇది ఎవరు కాదన్నా అవునన్నా నిజం. తెలంగాణలో బీసీ కులగణన చేపట్టి బీసీ సంఘాలకు బీసీ వర్గాలకు కాంగ్రెస్ లో ఉన్నటువంటి బీసీ నాయకులకు ఒక చైతన్యాన్ని నింపి దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బీసీలు ఆయా సంఘాలతో పార్టీ నాయకులతో చైతన్యం నింపగలిగి ఒక దీక్షలు ధర్నాలు చేయించగలిగారు రాహుల్ గాంధీ ఫార్ములానే. ఈ ఎజెండాను కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎత్తుకునేలా చేశారు. సామాజిక ఎజెండాను కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎత్తుకునేలా చేశారు రాహుల్ గాంధీ. ఇది ఎవరు కాదన్నా అవునన్నా నిజం. తెలంగాణలో బీసీ కులగణన చేపట్టి బీసీ కుల సంఘాలలో బీసీ వర్గాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ నాయకులను ఒక చైతన్యాన్ని నింపి దేశ రాజధాని ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆయా సంఘాలతో పాటు నాయకులతో పాటు చైతన్యం నింపగలిగారంటే రాహుల్ గాంధీ ఫార్ములా ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. దేశ రాజధానిలో బీసీ వర్గాలు చేపట్టిన నిరసనలు దీక్షలు ధర్నాల వల్ల దేశంలో పాలన కొనసాగిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి సామాజిక ఎజెండాను గుర్తు చేసి దేశంలో రాబోయే సంవత్సరంలో కుల జనగణన చేపట్టడానికి బీజేపీ ప్రభుత్వాన్ని సిద్ధహస్తులను చేయగలిగాడు రాహుల్ గాంధీ. ఇది ఎవరు కాదన్నా అవునన్నా ఇది రాహుల్ గాంధీ క్రెడిటే అని కూడా చెప్పవచ్చు. పార్టీ క్యాడర్ కు పార్టీ నిర్మాణంలో సామాజిక న్యాయాన్ని పాటించాలని, దేశంలో బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయా రాష్ట్రాల అధినాయకత్వాలను సిద్ధహస్తులను చేయగలిగారు, ఒప్పించగలిగారు రాహుల్ గాంధీ. దానికి ఒకటే ఉదాహరణ, మొన్నటికి మొన్న తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణలో పూర్తిగా సామాజిక న్యాయం పాటించారు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఎస్సీ మాదిగ వర్గానికి, ఎస్సీ మాల వర్గానికి, బీసీ ముద్రాజు వర్గానికి మంత్రి పదవులను కేటాయిస్తూ, అలాగే రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్ ఒక ఎస్టీ వర్గానికి కేటాయించి యావత్ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు ఆయా వర్గాలకు సామాజిక న్యాయం ఎజెండాను చూపించారు. అది కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుందని నిరూపించుకోగలిగారు రాహుల్ గాంధీ. అందుకే తెలంగాణలో బీసీలను ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలను పార్టీకి దగ్గర చేసుకోగలిగింది. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చేపట్టి సామాజిక న్యాయం నిరూపించుకోగలిగింది కాంగ్రెస్ పార్టీ. దీనంతటికి నాయనమ్మ ఇందిరాగాంధీ ఆలోచనలను, ఆమె ఫార్ములను పాటిస్తూ దేశ రాజకీయాలలో బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల వరకు చేరువ చెయ్యాలన్నదే రాహుల్ గాంధీ ఆలోచనగా కనిపిస్తున్నది. ఆ రకంగా
తెలంగాణ మంత్రివర్గంలో సామాజిక న్యాయం పాటిస్తూ అగ్రవర్ణాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కొంత అసంతృప్తికి గురైన మాట వాస్తవమే. అయినా ఆయా ఎమ్మెల్యేలను పార్టీ నాయకత్వం అసంతృప్తులను ఒప్పించి మెప్పించి పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఒప్పుకునేలా చేసి వారికి మరెక్కడో ఒక జాగల ప్రాధాన్యం కల్పిస్తామని మొదలుపెట్టి రాష్ట్ర పార్టీలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నెట్టుకోగలుగుతున్నారంటే అది రాహుల్ గాంధీ ఫార్ములానే అని కూడా చెప్పవచ్చు. పార్టీయే ముఖ్యం, వ్యక్తులు కాదు, పార్టీ సిద్ధాంతాలు పార్టీ ఆలోచనలు ముఖ్యం అనేది చెప్పకనే చెప్పుకొస్తూ కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా పయనిస్తే కాంగ్రెస్ విధానాలు కాంగ్రెస్ ఆలోచనలు సామాజిక అంశంపై సామాజిక న్యాయంపై కాంగ్రెస్ పార్టీ నడుచుకుంటూ దేశంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రాక తప్పదేమో అనిపిస్తుంది. ఆ దిశగా అడుగులు వేస్తే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మళ్ళీ పుంజుకోవడానికి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలలో పార్టీ బలపడడానికి సామాజిక న్యాయం ఒకటే ఎజెండాగా కనిపిస్తున్నది. ఆ దిశగా పార్టీ అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. అన్ని వర్గాలు అన్ని కులాలను కలుపుకొని ముందుకెళ్తేనే ఈ పార్టీ ముందుకెళ్తుంది. గ్రూప్ తగాదాలకు స్వస్తి పలకాల్సిన అవసరం ప్రస్తుత సందర్భంలో కూడా ఉంది. ఇందిరాగాంధీ ఫార్ములాను కాంగ్రెస్ పార్టీ ముందు రాహుల్ గాంధీ పెట్టడానికి ఒక ఎత్తుగడగానే భావించవచ్చు.